పాకిస్తాన్ ముక్కలు కావాలంటే తెగించాలి. మనం కొన్ని రోజుల పాటు భారాలు భరించడానికి సిద్ధపడాలి. తీవ్రవాదుల సంస్థల నుంచి పాకిస్తాన్ వేరు చేయడం కుదరదు. ఎందుకంటే పాకిస్తాన్ అనే శరీరంలో గుండె, వెన్నుముక, వెన్నుపూస, కిడ్నీ అన్నీ కూడా తీవ్రవాదులే. ఆ తీవ్రవాదాన్ని అంతం చేయాలంటే దానికి దిక్కుమొక్కు లేని పరిస్థితి రావాలి. అలా జరగాలంటే అక్కడే పుట్టిన కొత్త తీవ్రవాదం వాళ్ళ దృష్టిలో, అదే సందర్భంలో మన దృష్టిలో పోరాట యోధులైనటువంటి బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, సింధ్ రెబల్స్ ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తే ఆయా ప్రాంతాన్ని 4 ముక్కలుగా చేయడం సులభమైనటువంటి పని. మనం అంటే కనుక ఈ 4 ముక్కలు చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఆ దేశాలను గుర్తించడం ప్రారంభిస్తే, మిగతా దేశాలు అది గుర్తించడం ప్రారంభిస్తే పాకిస్తాన్ ముక్క చెక్కలవుతుంది. కానీ పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని సవాల్ చేయడం మన ఉద్దేశం కాదు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి బుద్ధి మారాలని కోరుకుంటాం. కానీ 77 ఏళ్ల నుంచి పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ పోదన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి పాకిస్తాన్ బుద్ధి మార్చుకోకపోతే ఎంతకైనా తెగించి అవసరమైతే ఒక 2-3 నెలల పాటు భారతీయులకు కొన్ని కష్టాలు ఉంటాయి. ఆర్థిక కష్టాలు, ఆహార కష్టాలు, మందుల కష్టాలు, ఉద్యోగ కష్టాలు, ఉపాధి కష్టాలు. బట్ దాన్ని ఫేస్ చేయడానికి భారత సమాజం సిద్ధపడితే భారత ప్రభుత్వం ధైర్యంగా వెళ్ళి మిగతా పనులు చేస్తుంది. తీవ్రవాదులకు సంబంధించినటువంటి మిగతా స్థావరాలు లేపడం దగ్గర నుంచి ఆ దేశం 3 ముక్కలు అవ్వడానిక 4 ముక్కలు అవ్వడానిక సహకరించగలుగుతుంది, చేయగలుగుతుంది. కాకపోతే భారత ప్రజల సంకల్పం స్థిరంగా ఉండి ప్రభుత్వం వెంట ఉండాలి. ఈ సంకల్పాన్ని దెబ్బతీసేటటువంటి అంతఃశత్రువుల నుంచి మనం ఈ దేశాన్ని, ఈ నిర్ణయాల్ని కాపాడుతూ ఉండాలి. ఆ స్థితికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా అన్న దాని మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.